హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి మనకు సిఐఎస్ఎఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో దీనిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సో అప్లై ఏ విధంగా చేసుకోవాలి, దీని యొక్క ఏజ్ లిమిట్ ఏంటి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళబోయే ముందు గవర్నమెంట్ జాబ్స్ అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే, సో మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో ఇది వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు ఎలిజిబిలిటీ. సో ఇంకా మనం ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కింద 11, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 7, టోటల్గా మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 27 పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే ఇంకా తెలంగాణ విషయం చూసుకున్నట్లయితే, సో మనకి ఇక్కడ తెలంగాణ ఇచ్చారు. సో ఇందులో వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కింద 8, అలాగే ఈడబ్ల్యూఎస్ కింద 2, ఎస్సీ కింద 3, ఎస్టీ కింద వచ్చేసరికి 1, టోటల్గా ఓబీసీ కింద 5, మనకి టోటల్గా వచ్చేసరికి 19 ఉన్నాయి. అలాగే నక్సల్ అలాగే మిలిటెంట్ ఏరియాకి సంబంధించి మనకి అన్రిజర్వ్డ్ కింద 2, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 2, ఎస్టీ 0, అలాగే ఓబీసీ వచ్చేసరికి 2, టోటల్గా మనకి 7 పోస్టులు. సో 19 + 7 తెలంగాణ నుంచి మనకి 26 పోస్టులు అయితే ఖాళీలు ఇచ్చారు. ఇంకా మిగిలిన వివరాలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు సైన్స్ సబ్జెక్ట్తో ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్కి సమానమైన క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 to 23 ఇయర్స్ అనమాట. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 27 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు 26 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసరికి 28 ఇయర్స్, ఓబీసీ వాళ్ళు వచ్చేసరికి 26 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసరికి 26 ఇయర్స్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి మిగిలిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఒకసారి మనం డేట్స్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ వచ్చేసరికి ఈ నెల 31 నుంచి వచ్చే నెల అంటే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఫీజు వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు ఉండదు. అలాగే మిగిలిన క్యాండిడేట్స్కి వచ్చేసరికి 100 రూపాయల ఫీజు అనేది మీరు ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయినాక నేను కంపల్సరీగా ఎలా అప్లై చేసుకోవాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.